అమ్మ లక్ష కట్టారు మాకు స్టార్టింగ్ లక్ష కట్టారు క్యాన్వసింగ్ స్టార్ట్ చేసేస్తారు అది అప్డీ చేస్తాం ఆ లక్ష రూపాయలు. నాకు సంతోషం సంతృప్తి కదండి, అది పనికొస్తాను. అప్డీ చేశారు ఆర్ఫన్ చిల్డ్రన్స్ గోదావరిలో. सरल भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम. అందరికీ నమస్కారం. ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం అని చెప్పి మనందరికీ తెలుసు. అయితే వారు ఆర్భాటానికి పోకుండా సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిమగ్నం అవ్వాలి అని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. దాన్ని అందిపుచ్చుకుంటూ ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ సేవా కార్యక్రమాల్లో వారు పాల్పంచుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ చాలా వరకు రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమం అంటే పారిశుద్ధ్యం మీద దృష్టి కేంద్రీకరిస్తూ, ఎందుకంటే ఆరోగ్యానికి కొంచెం చేటు కలిగించేది అపరిశుభ్రంగా ఉన్నటువంటి సందర్భంలో కనుక పారిశుద్ధ్యం మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పి కూడా వారు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పక్షం రోజుల పాటు అంటే 17 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు మాత్రమే కాకుండా మరి మన లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడాను కనుక అప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది పార్టీ తరఫున. అయితే దానిలో భాగంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వస్థ మహిళ అంటే ఆరోగ్యవంతమైనటువంటి మహిళ ఉన్నట్లయితే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి ఒక సంకల్పంతో వారు కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి, అంటే మహిళలకి సంబంధించినటువంటి ఆరోగ్యం మీద ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం చేపట్టమని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది కూడా ఇప్పుడే కంప్లీట్ చేసుకుని పిహెచ్సిలో నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే నా అదృష్టం ఏమిటంటే మనకి రాజమండ్రి హాస్పిటల్లో ఏదైతే కొన్ని పరికరాల కొరత ఉన్నదో, అంటే అటు ఆపరేషన్కి సంబంధించినటువంటి లైట్లు కావచ్చు, అదేవిధంగా సక్షన్ మెషిన్లు కావచ్చు, మానిటరింగ్ మెషిన్స్ కావచ్చు, కుర్చీలు కావచ్చు, అటువంటి కొంత మేరకు అంటే శక్తివంచన లేకుండా నా పరిధి మేరకు నేను దాతలతోటి మాట్లాడినటువంటి సందర్భంలో వారు కొంత ముందుకొచ్చి సహకారం చేయడం జరిగింది. కనుక ఆ పరికరాలు కూడా ఇవాళ సూపరింటెండెంట్ గారికి మరి ఆర్ఎంఓ గారి వారి సమక్షంలో వారికి అందివ్వటం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా మన హాస్పిటల్ సద్వినియోగం చేసుకుంటారు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా మన హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెందవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. దాని మీద దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పి తెలియజేస్తూ
Anesthesia mission. సంఘం పుట్టి 100 సంవత్సరాలైన సందర్భంలో పాంచజన్యం అనేది ఒక గ్రంథం. ఆయన పాంచజన్యాన్ని దానిలో కొన్ని వాక్యాలను స్వీకరించి సంఘం గురించి అనేకమైన సందర్భాల్లో వారు వివరణ ఇస్తున్నారు, విమర్శిస్తున్నారు. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. రేపు జరిగే గాంధీ జయంతి తర్వాత నాకు కౌన్సిల్ ఉంది. గాంధీ జయంతి తర్వాత ఇద్దరం కూర్చుని మనం ఏ తేదీని అయితే బాగుంటుంది అనేది వారితో మాట్లాడి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. నా సవాల్ని, ఇది సవాల్ కాదు, సంవాదం, వివాదం కాదు, సంవాదం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే. ఆ విధంగా ఉభయం కూర్చి తేదీ, ప్లేసు ఫైనలైజ్ చేస్తాం. ఒకసారి కింద కూర్చున్న చేస్తారు బ్రో. చేతి మేడం ఒకసారి మేడం 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 గారు అడ్డొచ్చారు, మేడం గారికి అడ్డొచ్చారు. పర్లేదు. అమ్మా ఒకసారి అమ్మా వాయిస్ తీసుకే మేడం 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 మీ కార్యక్రమాలు చెప్తారు కానీ అక్కడ మీరు ఏం చేస్తున్నారు అని చెప్తారు. అట్లా తినేటప్పుడు పోటీ పడేస్తుంది.
మీకు నేను ఇవ్వాలి, మీరు చేస్తున్నటువంటి సేవ.